వావ్, నాటుకోడి పులుసు. ఆహా, రాగి సంగటి విత్ నాటుకోడి పులుసు. వాట్ ఏ కాంబినేషన్. కావేరి, ఏంటి వాళ్ళ స్పెషల్? స్పెషల్ ఏం లేదు అర్జున్ బాబు, మీకు ఇష్టమని చేశాను. అమ్మ కావేరి, నాటుకోడంటే నాకు కూడా చాలా ఇష్టం. నువ్వెయ్యమ్మా, తిని పెడతాను. అసూయా? ఏ, నా పేరు అనసూయ అని చెప్పానా? అదే అమ్మా అనసూయక్క, నీ కోడల్దా ఇలానే చికెన్ చేసి పెట్టిందా? ఈ కాకి ఒకటి మాట్లాడితే నా కోడల్ని గుర్తు చేస్తుంది. అది నాకు తిండి కాదు, తిట్లు పెట్టేది. ఏంటి అసూయా మాట్లాడవు? అప్, నా కోడలకే బంగారం. చికెన్ వండితే లెగ్ పీసులన్నీ నాకే వేసేది. కావేరి, మొత్తం నాకే వేస్తున్నావేంటి? అందరికీ వడ్డించు. వడ్డిస్తాను. అర్జున్ బాబు, నేను తినిపిస్తాను మీకు, మీరు తినకండి. చేయికి దెబ్బ తగిలింది కదా, తగ్గే వరకు నేనే తినిపిస్తాను. చాలు. అర్జున్ బాబు, ఏమైంది? ఇదిగో మంచినీళ్ళు తాగండి. ఎవరో మిమ్మల్ని తలుచుకుంటున్నట్టున్నారు అర్జున్ బాబు. ఉండండి, నేను మీకు తినిపిస్తాను. అయ్యో అనసూయ, వేసుకోవే. తిను. కావేరి, ఒక్క నిమిషం ఆగు. ఇదే ఆఖరి భోజనం అన్నట్టు తెగ తినిపిస్తున్నావేంటి? ఆయుష్ కారకుడైన శని భగవానుడు నీచంలో ఉండటం వల్ల అతనికి ప్రాణగండం ఉంది. అవేం మాటలు అర్జున్ బాబు? అర్జున్, తప్పురా. తనేదో ప్రేమగా తినిపిస్తుంటే అలా మాట్లాడతావేంటి? అది కాదమ్మా, మొత్తం నాకే పెట్టేస్తుంది కదా అని. ఒరే మనవడా, పెళ్ళాం ప్రేమతో పెడుతున్నప్పుడు కాదనకూడదురా. ఇదిగో నువ్వు పెట్టమ్మా. అరేరే, అనసూయక్క ప్లేట్లో చికెన్ పిజ్జా లేదే. పాపం ఆశగా చూస్తుంది. మీరు తినండి అర్జున్ బాబు. హోసే కావేరి, నీ ఇంటికి వచ్చానని నన్ను చులకనగా చూస్తున్నావు కదూ. నాకు కూడా ఛాన్స్ వస్తుంది, అప్పుడు చెప్తా నీ సంగతి. అర్జున్ బాబు, ఇక నుండి మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటాను. మిమ్మల్ని ఒక్క క్షణం కూడా విడిచిపెట్టి ఉండను. ఎలాంటి గండమైనా నన్ను దాటే మీ దగ్గరికి రావాలి. కావేరి, ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? అది అత్తయ్య, రేపటి నుండి బోనాలు కదా. అమ్మవారిని నమ్మి బోనాలెత్తితే కష్టాలన్నీ తీరిపోతాయంట.
అనుకున్నవన్నీ నెరవేరుతాయంట. రేపు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి బోనం ఎత్తాలనుకుంటున్నాను. ఆ, అందరం వెళ్దాం. నేనక్కడికి రాలేనమ్మా. నువ్వు అర్జున్ వెళ్ళండి. దొరికేవే కావేరి, చెప్తా నీ సంగతి. అదేంటి భువనా, కావేరి ఈ ఇంటి కోడలు కదా, తను బోనం ఎత్తితే ఇక్కడే ఎత్తాలి, అంతేకాని పుట్టింట్లో ఎత్తడమేంటి? అవును కావేరి, అనసూయ చెప్పింది కరెక్టే. ఇప్పుడు నువ్వు ఈ ఇంటి కోడలివి. నువ్వు ఈ ఇంటి నుంచే బోనం సమర్పించడం కరెక్ట్ కదా. అనసూయక్క, ఉమ్, బోనాల గురించి మీకేం తెలుస్తాది? మీరెక్కడి నుంచో వైజాగ్ నుంచి వచ్చినారు, నా అందా చెన్నై నుంచి వస్తుని. పెద్దమ్మా, నీకు బోనం ఎట్ట చేస్తారో తెలిసి పూడ్చునా? నాకు కూడా పెద్దగా తెలీదమ్మా. ఆ చూస్తివా, ఇక్కడ బోనాల గురించి మాకెవ్వరికీ తెలీదు. అసలే ఇది దా అమ్మవారి బోనాలు, భక్తిగా చెయ్యాలి. ఇప్పుడేమంటావే కాకి? అన్నీ ఇదిదా పట్టుపట్టే టైం కాదు. మనం ఎల్లారు బాగుండాలని కావేరి పొన్ను బోనం ఎత్తుతా ఉంది. ఆ పూజ గురించి వాళ్ళ అమ్మకే బాగా తెలుసు. పైగా ఆ దేవతకే మొక్కుకున్నా అంటుంది కదా. అనే, నీ గుర్తుందా, పోయినసారి కూడా రుక్మిణి యొక్క బోనాలు ఎత్తడం వల్లే అర్జున్ బాబు సేఫ్ గా ఇంటికొచ్చినారు. బోనా, నా మాట విను తల్లి. అక్కడికి వెళ్లి బోనాలు చేద్దాం. ఈ కష్టాలన్నీ పోవాలని అమ్మవారిని వేడుకుందాం తల్లి. అవునన్నీ, మన కష్టాలన్నీ పోవాలి. ఆ యమజ బారి నుంచి బయటపడాలి. అర్జున్, నువ్వేమంటావ్? నీ ఇష్టం అమ్మా, నువ్వెలా చెప్తే అలా. సరే, రేపందరం వెళ్దాం. థ్యాంక్స్ అత్తయ్య, థ్యాంక్ యూ సో మచ్. అర్జున్ బాబు, మీరు తినండి. తినండి తినండి.